చాలామంది ఇంకా వస్తే హాలు సరిపోక పంపించేయాల్సి వచ్చింది, కొంతమంది వెనక్కి పంపించేయాల్సి వచ్చింది. ఇది ఒక విధంగా చాలా శుభపరిణామం. ఎందుకంటే కార్యక్రమం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమానికి అవగాహన కార్యక్రమానికి ఎంతమంది వచ్చారు అంటే ఒక విధంగా పరిష్కార దిశగా మనం ఉత్తరవాలనుకోవచ్చు. The solution has started. The journey has started against the drug addiction అయితేనేమి, అబ్యూజ్ అయితేనేమి, దీనికి వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి పోరాటానికి చక్కటి మద్దతు లభిందని చెప్పవచ్చు. ఇంత చక్కటి కార్యక్రమం, సమాజ హితమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా విజయవాడ పోలీసు వారిని అభినందిస్తూ ఉన్నాను. 2-3 విషయాలు తెలియజేస్తాను బిఫోర్ ఐ గో ఇంటు ది డీటెయిల్స్. ఇందాక డాక్టర్ గారు చెప్తున్న విషయం చూసి నాకు వచ్చిన విషయం తెలియజేయాలనిపించింది. 35 సంవత్సరాల క్రితము when I joined సర్వీస్, మసూరి పోయినప్పుడు ఐఏఎస్ అకాడమీ అంటారు కదా, LPSNA అంటారు. అక్కడ కొంతమంది ఫ్యాషన్ కోసం స్టార్ట్ చేశారని నమ్ముతారా? Now that we got into IAS, now that we got into IPS, now that we got into some of the service, let's celebrate అంటూ అక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంత చెప్పారు, కొంతమంది ఏదో తమాషా కోసం, పేరు ప్రెషర్ కోసం సిగరెట్తో బిగిన్ చేస్తారు, ఇంటూ చేస్తారు, అట్లా వెళ్ళిపోతారు. సో దట్స్ హౌ థింగ్స్ స్టార్ట్. లేదా స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మరి మేము అప్పుడు ఇంకా 25 గురించి 24 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నా. 20 years బ్యాక్ 20 years వాళ్ళు 18 years వాళ్ళు అయితే పర్లేదు, ఇంకా చిన్నపిల్లలు కూడా ఈ మధ్య కొన్ని వ్యసనాలకి బానిసలు అవుతూ ఉన్నారు. అది వ్యసనంగా ఉండదు, ఫ్యాషన్ కింద స్టార్ట్ చేసి వ్యసనం అయిపోతుంది. అదేవిధంగా సెలబ్రిటీస్ కనుక ఇది స్టార్ట్ చేసినట్లయితే, ముఖ్యంగా చెప్పాలంటే స్పోర్ట్స్ పర్సన్స్ కనుక దీనికి బానిసలైతే ఫస్ట్ పాయింట్ మన కెరియర్ అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఐఎమ్ సారీ టు సే, అది జాతీయ క్రీడాకారుడు వెళ్తే దేశానికి ఒక విధంగా చెడ్డగా వస్తుంది, తనతో పాటు చెడ్డగా వచ్చే అవకాశం ఉంది. అండ్ దే ఆర్ డిబార్డ్ ఫర్ రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్. సెలబ్రిటీస్ కూడా కొంతమంది దానికి బానిసలై వారి ఎంటైర్ కెరియర్ చాలా ఆదిలోనే ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ మనం గమనించుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం సమాజం మీద ఎంత ఉంది అని తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చిన్న వయసు ఉన్నటువంటి పిల్లలు, విద్యార్థులు కనుక దీని బారిన పడితే, యు ఆర్ రేర్ టు గెట్ అ ఫ్యూ people who have won the war against the addiction. వ్యసనానికి వ్యతిరేకంగా ఒక విధంగా సైకియాట్రిస్ట్ సహాయం అయితేనేమి, డి అడిక్షన్ సెంటర్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్ ద్వారా విజయం సాధించడం అనేది, సాధించేవారు తక్కువ ఒక విధంగా అడుగుగా ఉన్నారు. అది పెరగాలి ఇంకా. కానీ ఎక్కువ మంది బానిసలైపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భవిష్యత్తు, దేశ భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యం మీద ఎంత ప్రభావం ఉందో, వారి భవిష్యత్తు మీద కూడా అంతే ప్రభావం. ముఖ్యంగా స్టూడెంట్స్ అయినట్లయితే పోలీస్ కేసులు ఉంటాయి, జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. జైలు కూడా ఏంటంటే చిన్న చిన్న తప్పుల్లాగా అట్లా పోయి తొందరగా బెయిల్ వచ్చే కార్యక్రమాలు కాదు. ఇది వెళ్తాం, సంవత్సరాల పాటు ఉంటాం. లేదా శిక్ష పడితే కనుక, కన్విక్షన్ వస్తే కనుక చాలా కఠినంగా ఉంటాయి శిక్షలు. అటువంటి పరిస్థితి ఉంది. దాని గురించి బహుశా రామకోటేశ్వరరావు గారు చెప్పుకుంటారు. కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా చెప్పుకుంటారు. అదేవిధంగా కోర్టుల విషయం కూడా తమ చెప్పుకుంటారు. సో నేను తెలియాలనుకుంటుంది ఏంటంటే, ఈ వ్యసనానికి లోనట్లయితే చాలా చాలా నష్టం జరుగుతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ ద ఇండివిజువల్, దెన్ ఇట్స్ అ న్యూసెన్స్ టు ద ఫ్యామిలీ, సమాజానికి, దేశానికి కూడా
ఇది ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది ఒకటి. రెండవది నేర ప్రవృత్తి పెరుగుతుంది. నేర ప్రవృత్తి పెరగడం వల్ల క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, క్రైమ్ ఇన్సిడెంట్స్ పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే అది ఒక ఇష్యూ అనుకున్నట్లయితే దీనికన్నా చాలా నాకు అనిపించేటువంటి పెద్ద ప్రమాదం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైపోతుంది. డ్రగ్ క్రైము, డ్రగ్ అఫెండర్స్ కొన్ని దేశాలని, దేశ ప్రభుత్వాన్ని శాసించేటువంటి స్థాయికి ఎదిగారు. చిన్న చిన్న దేశాలు అనుకోండి, వినపడిన దేశాలు వాటి ఆర్థిక వ్యవస్థని, ఆ దేశం యొక్క గవర్నెన్స్ని శాసించే స్థాయికి ఎదిగిపోయినప్పుడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, పక్క దేశాలతో సంబంధాలు దెబ్బతింటాయి, ఇంటర్నేషనల్గా వాటిని నిషేధిత దేశాల కింద జాబితాలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. దిస్ ఇస్ అ బిగ్ క్రైమ్. మాదక ద్రవ్యాలకు సంబంధించిన స్మగ్లింగ్ అయితేనేమి, దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్, సప్లై ఇదంతా చాలా చాలా పెద్ద అంతర్జాతీయ నేరం కింద తయారై ఆ దేశాలకే చాలా దేశాలకి, దేశ ఆర్థిక వ్యవస్థకి మోర్ వరీడ్ అబౌట్ ది ఎకానమీ ఆఫ్ ద స్టేట్. బై స్టేట్ ఐ మీన్ దేశం, రాజ్యం అంటారు తెలుగులో. సో ఎకానమీ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఒకసారి ఎకానమీ దెబ్బతినట్లయితే మళ్ళీ ఆ దేశం కోలుకోవడం కష్టం. సో దీని యొక్క ఇంపాక్ట్ ఫ్రమ్ ద ఇండివిజువల్ అప్ టు ద లెవెల్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్లో ఎంత ఇంపాక్ట్ ఉందో దయచేసి అర్థం చేసుకోవాల్సిన మంది కోరుతున్నాను. అందుకోసమే ఇఫ్ యూ మే రికాల్, కైండ్లీ రికాల్, మనం కొంతకాలం క్రితం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వాటిని సీరియస్గా మనం అడ్రస్ చేసాం. అగైన్ నేను 30 సంవత్సరాలు, 32-33 సంవత్సరాలు ఏఎస్పీ అక్కడ పోయినట్లయితే అప్పట్లో సమ్ ఆఫ్ యూ మే రికాల్ కొన్ని చాలా హీనస్ ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగాయి. అంటే ఇళ్ల మీదకి పోయి కొన్ని ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ వచ్చేసి ఆపరేట్ చేయడం, మనిషిని పోయి మన కాకి సినిమా చూసాం. అటువంటి ప్రాపర్టీ అఫెండర్స్ అంటే చాలా క్రూరంగా ఇంటికి పోయి ఇల్లు తలుపులు బాగుంటుంది లోపలికి వెళ్ళిపోయి చంపేసి ప్రాపర్టీస్కి వెళ్ళిపోతుంది. అది మనం కంట్రోల్ చేసాం. అదేవిధంగా తీవ్రవాద సమస్య, వామపక్ష తీవ్రవాదం కంట్రోల్ చేయగలిగాం. అలా చిన్న చిన్న సమస్యలు చాలా వస్తూ ఈ మధ్యకాలంలో ఒకసారి మనకి చాలా సీరియస్గా అయింది. మళ్ళీ అక్కడక్కడ తలెత్తుతున్న విషయం యు ఆర్ అవేర్ ఈజ్ ఎర్రచందన. దాని మీద కూడా మనం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నాం. ఒక కొలిక్కి తెచ్చాం. అంటే పోలీస్ వ్యవస్థ చాలా కష్టపడి మిగతా స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకొని తీయగలిగాం. ఈ మధ్యకాలంలో మనకి బాగా సవాలుగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే డ్రగ్స్ సమస్య, ముఖ్యంగా గంజాయి. సో దీన్ని నేను చార్జ్ తీసుకోగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది 100 డేస్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి నేను కావాలని చెప్పాను. ఈ పాత టైంలో జరిగినటువంటి సమస్యల్ని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రానికి అటువంటి సమస్య లేకుండా చేయగలిగాము చాలా వరకు. ఎక్సెప్ట్ ఆఫ్ కోర్స్ రెడ్ స్టార్ట్ స్టిల్ దేర్, వీ హావ్ టు కంట్రోల్ ఇట్, నో డౌట్. ఇక్కడ మళ్ళీ కొంత ఐ కెన్ సటన్లీ సే దట్ యూనో పక్క దేశంలో దాక్కున్న వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ పక్కన తెచ్చినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. చాలా కష్టం మీకు తెలుసు. వేరే దేశానికి పారిపోయి కూర్చున్నట్లయితే ఒక నేరస్తులు తేవడానికి కష్టం. అన్నీ మనం అలా చేసి ఒక మెసేజ్ ఇవ్వగలిగాం. దీనిపైన మనం చాలా సీరియస్గా ఉన్నాం. నౌ ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ ఏపీ పోలీస్ ఎస్పెషల్లీ బికాస్ వీఆర్ ద మెయిన్ స్టేక్ హోల్డర్స్ దేర్ టు కంట్రోల్ ద కల్టివేషన్ ఆఫ్ గాంజా, కంట్రోల్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజా. ఈ రెండింటినీ ఆఫ్ కోర్స్ దెన్ యూజ్ ఆఫ్ కన్సంప్షన్ ఆల్సో. సో అసలు కల్టివేషన్ గాంజా సాగుని ఎలా మనం కంట్రోల్ చేయాలని దాని మీద, అదేవిధంగా దాన్ని రవాణా బయటికి తెచ్చేటువంటి అవకాశం లేకుండా చేయటం, అన్ని విధాలా కట్టడి చేయడం ఎలాగా, ఆ రెండు కట్టడి చేసినట్టు ఆటోమేటిక్గా మనం
యూజ్ కన్సంప్షన్ కూడా తగ్గించగలుగుతాం. దీనికి సంబంధించి అన్ని ముఖ్యంగా ఇంపార్టెంట్ అయినటువంటి సాగు చేసేటువంటి జిల్లాలు మనకి విశాఖపట్నం రూరల్, అంటే విశాఖపట్నం జిల్లా, అంటే ఇప్పుడు ప్రస్తుతం పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కమ్స్ అంటారు అల్లూరు సీతారామరాజు జిల్లాకి వస్తుంది. అదైతేనేమి కొంత కొన్ని పార్ట్స్ ఆఫ్ ఈస్ట్ గోదావరిని కలిపి అనకాపల్లి జిల్లా, అట్లా ఎక్కడైతే ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నాయో ముఖ్యంగా ఒడిశాకి బోర్డర్లో ఉన్న జిల్లాలు, ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్న జిల్లాలో కొంచెం గంజాయి సాగు చూస్తున్నటువంటి ఆ సాగుని అరికట్టడానికి మనం అన్ని విధాలా ప్రయత్నం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ ఏరియాలో కొంచెం మనకి ఈ విజయవాడలో ఎట్లయితే ఫాస్ట్గా ఏ ఊరికైనా వెళ్ళిపోగలుగుతామో, ఎక్కడికైనా వెళ్ళగలుగుతామో అలాంటి పరిస్థితి లేకుండా కొంత ఇంటీరియర్ ఏరియాస్ అవ్వటం, అందులో కొంత ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలు అవటం వలన, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు అవటం వల్ల దానికి ప్రత్యేకమైన ఆలోచన చేసి అక్కడ ఏ విధమైనటువంటి గంజా సాగు చేయకుండా, మరి సాగు ఒకసారి ఆపేస్తే మా కష్టం అనుకునేటువంటి కొంతమంది తెలుసో తెలియకో చేస్తున్న అమాయక ప్రజలకి ఏదైనా ఒక ప్రత్యామ్నాయ పంటని ప్రత్యామ్నాయం కూడా ఆలోచించి వారికి అడ్వైస్ చేయటం, వాళ్ళని ఆ విధంగా చేయాల్సి ఉండటం, ఇది ఒక లెవెల్లో చేస్తున్నటువంటి కార్యాచరణలో ఒక ఇంపార్టెంట్ భాగం. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ హార్వెస్ట్ జరిగే ప్లేస్ నుంచి బయటకు రాకుండా చూడటం, బయటకు రావటం, తర్వాత దూర ప్రాంతాలు అయితేనేమి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడికైనా కూడా రవాణా జరుపు, ట్రాన్స్పోర్టేషన్ అని కట్టడం. ఈ రెండు కనుక మనం గట్టిగా చేయగలిగితే ఖచ్చితంగా ఫర్దర్ జరిగినటువంటి కన్సంప్షన్ అయితేనేమి, దాని అమ్మకాలు అయితేనేమి, దాని ఎకానమీ దెబ్బతీసేటువంటి అవకాశాలు అవన్నీ కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. ఇట్ ఇస్ ప్రిపరేషన్. విల్ బి ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఇట్ వెరీ షార్ట్లీ. ఏ విధంగా అయితే మిగతా కావాలని మీకు ఉదాహరణ చెప్పాను, మిగతా నేరాలు విషయంలో అరికట్టడంలో మనం ఎంత క్లియర్గా ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాజ్ అ హోల్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెనీ పీపుల్ అందరూ వస్తారు, మిగతా డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వస్తారు. ఇట్లాంటి విషయాలకు వచ్చినట్లయితే డాక్టర్స్ వస్తారు, సైకియాట్రిస్ట్ వస్తారు, సైకాలజిస్ట్, కౌన్సిలర్స్, పేరెంట్స్ అందరి సహకారం తీసుకొని అందరి సహాయంతో దీన్ని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. మాకు ఖచ్చితంగా ఏదైనా సరే మేము ఒక ఫోకస్డ్గా చేసినప్పటికీ ఎప్పుడు కూడాను ఏపీ పోలీస్ హాజ్ ఆల్వేస్ సక్సీడెడ్. మనకి చాలా చరిత్ర ఉంది, ఇది కూడా చాలా విజయవంతంగా పూర్తి చేస్తామన్న చాలా నమ్మకం ఉంది. దీనికి అవసరమైతే కేంద్ర ఏజెన్సీల సహాయం అయితేనేమి తీసుకొని, అదేవిధంగా ఇతర రాష్ట్రాల సహకారం తీసుకొని, ఇతర రాష్ట్రాల పోలీసులు, అదేవిధంగా ఇతర వాళ్ళ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా కంట్రోల్ చేస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని నమ్మకం కూడా నాకు ఉంది. అదేవిధంగా చాలా పకడ్బందీగా దాన్ని ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేసినట్లయితే, ఎన్ఫోర్స్మెంట్ అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమాలు చేసినట్లయితే వీటి పట్ల ఆకర్షితులు కాకుండా చూడాలి. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ ఒక్కసారి చేయడం. ఇన్ఫ్యాక్ట్ ఐ అప్రిషియేట్ the two boys who come here and talked about it. I can tell you one thing. ఒక్కసారి కూడా తాగకుండా ఉండేవాళ్ళు ఎంత గొప్పోళ్ళో, తాగి ఆగేసిన వాళ్ళు ఇంకా గొప్పోళ్ళని ఇస్తారు. That's more difficult actually. That's very difficult. So, పొగడుకునే వాళ్ళు ఏదో మొత్తం పోలేదు, సంతోషం. కొంతకాలం పోయి మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా కష్టం విషయం. సో ఐ డూ అప్రిషియేట్. అది చాలా డిఫికల్ట్ థింగ్. ఒకసారి తప్పు చేసి మళ్ళీ దాన్ని ఆ జోలికి వెళ్ళకపోవడం, ఏదైనా తప్పైనా కానీ, నేరం కావచ్చు, తప్పు కావచ్చు, వ్యసనం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది ఇంకా గొప్ప విషయం నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. అందుకని వారిని ఇంకా అనేక మందిని మీరు కానీ ఇంకా అదర్ కౌన్సిలింగ్ సెంటర్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్ టేకప్ చేసి ఎక్కువ మందిని మళ్ళీ అటు గీత దాటిపోయినది మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను మిమ్మల్ని. అదేవిధంగా మాకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బహుశా డైరెక్టర్ ప్రాసిక్యూషన్ మీకు చెప్పుకుంటారు, మాకు జనరల్గా ఏంటంటే కొంత కన్వెన్షనల్ క్రైమ్ చేయడంలో, ఇన్వెస్టిగేషన్ చేయడంలో మేము చాలా దిట్ట. అంటే పాత రోజుల్లో చేసిన అన్ని ఇప్పుడు జరిగినటువంటి క్రైమ్స్
ఇవన్నీ కొంచెం కొత్తగా అయినటువంటి ప్లస్ స్పెషల్ లాస్ అన్నట్టు, అంటే ప్రత్యేకమైన చట్టాలు. ఈ చట్టాలని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ చట్టాలను ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏ విధంగా కోర్టుకు ప్రజెంట్ చేయాలి అనే విషయంలో చాలా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. చాలా సంవత్సరాలకి కాదని నేను, అయినప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా అలవాటైనటువంటి కన్వెన్షనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చేయగలం. కానీ ఇవి వచ్చేటప్పుడు కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లను తగ్గించడం కోసం ప్రత్యేకంగా మా శాఖకు అయితేనేమి, ఎక్సైజ్ శాఖ వారు, మిగతా శాఖ వాళ్ళందరూ కూడాను అదేవిధంగా పూర్తి సమన్వయంతో ప్రాసిక్యూటర్స్ని కలుపుకొని వారితో పాటు మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ డ్రాఫ్ట్ చేయడం దగ్గర నుంచి, పంచనామా రాయడం దగ్గర నుంచి, సీజన్ దగ్గర నుంచి, కోర్టులో ప్రజెంట్ చేయడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఒక ప్రాపర్గా శిక్షణ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దానివల్లనే నేరస్తులకు శిక్ష పడుతుంది. ఈ ఈ పర్టికులర్ నేరాలకి పెద్ద శిక్ష ఎందుకు పెట్టారంటే ఇది చాలా పెద్ద నేరం. ఇది ఈజ్ ఏ క్రైమ్ అగేన్స్ట్ ద స్టేట్, క్రైమ్ అగేన్స్ట్ ద స్టేట్ ఎకానమీ, నేషనల్ ఎకానమీ అనే ఉద్దేశంతో చాలా పెద్ద పెద్ద శిక్షలు పెట్టారు. ఆ విధంగా వచ్చే విధంగా మా వారందరూ కూడా శిక్షణ ఇప్పటికీ ఇస్తున్నాం. ఇంకా దాన్ని ద్విగుణీకృతం చేసి ఇంకా మేము చేస్తామని చెప్పి అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. అంటే కెమికల్ ఎగ్జామినర్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా రావడం అనేది దీనికి సంబంధించి కూడాను వాటిని ఆ సంస్థల్ని బలోపేతం చేయడం, ముఖ్యంగా ఎఫ్ఎస్ఎల్ మీకు తెలుసు. నాకు ఎగ్జాక్ట్ ఏ స్టేజ్లో ఉంది ఒకసారి సమీక్షించలేదు. కానీ ఒకప్పుడు దేశం మొత్తంలో ఏపీఎఫ్ఎస్ఎల్ అంటే చాలా గొప్ప పేరు ఉండేది. అంటే ఏంటంటే జీరో అపెండెన్సీ అనేటువంటి ఒక లెవెల్కి మనం రీచ్ అవ్వడం, ఆ లెవెల్లో మనం రీచ్ అవ్వడం ఒకటి. అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ యొక్క సహకారం ఏదో ఒక అఫెన్స్ జరగాలో వాళ్ళు వెళ్ళి చేయటం, తర్వాత అక్కడికి వెళ్ళిపోవటం, అదేవిధంగా రిపోర్ట్ ఏదైనా ఒక మెటీరియల్ వచ్చిన దాన్ని ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇవ్వడం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్పాను నేను, ఎఫ్ఎస్ఎల్ ప్రాసిక్యూటర్ strictly speaking should not associate with investigation from the beginning, but then we have a system of legal advisor. ప్రాసిక్యూటర్ మాతో కలవకూడదు అనేటువంటి ఒక మౌలిక సూత్రం కూడా ఉంది. ముందు నుంచే మీరు కుమ్మకైపోతేట్లుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్తో అగ్రీడ్ కాబట్టి మాకు అందుకే న్యాయ సలహాదారులు ఉంటారు, లీగల్ అడ్వైజర్స్. సో లీగల్ అడ్వైజర్ని మొదటి నుంచే మనం ఇన్వాల్వ్ చేసినట్లయితే ఎఫ్ఐఆర్ ఏ విధంగా కంటెంట్స్ ఉండాలి, ఏ విధంగా సీజర్ చేయాలని చెప్తారు. అవన్నీ విధంగా వాటితో కూడా వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళని కూడా కలుపుకొని చేసినట్లయితే ప్రాపర్ ఎఫ్ఐఆర్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ప్రజెంటేషన్తో కోర్టు చేసినట్లయితే శిక్ష పడే అవకాశం ఉంది. ఇలా మూడు చేసినప్పుడు మిగతా వాడు భయపడి వాడు జోలికి వెళ్ళకుండా అనేటువంటి ఉద్దేశం. అంతేగాని ఎక్కువ శిక్షలు ఎక్కువ దానివల్ల మొత్తం సమాజం అంతా మారిపోదు. సమాజం మారిపోవడానికి రిహాబిలిటేషన్లు, తర్వాత డి అడిక్షన్ సెంటర్లో ఇవి కూడా చాలా అవసరం, కౌన్సిలింగ్ చాలా అవసరం. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎ వే దాన్ పనిషింగ్ పీపుల్. బట్ వై వీ డూ థింక్ ఆఫ్ కన్విక్షన్, కేసులు కన్విక్షన్ అంటే అదొక ఎగ్జాంపులరీ పనిష్మెంట్ రావడం మిగతా వాళ్ళు వాడు జోలికి వెళ్ళకుండా ఉంటుంది ఉద్దేశం ఒకటి. ముఖ్యంగా పిల్లలు వారి బంగారు భవిష్యత్తుని అనవసరంగా పాడు చేసుకోవద్దని ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు పిల్లలందరికీ మరొకసారి హితవు చెప్తూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనేట్టు ఇక్కడ ఆహ్వానించినందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. జై హింద్. డిపార్ట్మెంట్ ఈ యూరిన్ టెస్ట్ చేసేసారి ఇట్ కాస్ట్ ఓన్లీ 150 రూపీస్ మాకు. ఇంకా మీ లెవెల్ అయితే 100 రూపీస్కి వచ్చేస్తుంది. దీనికి పెద్ద ట్రైనింగ్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక స్లైడ్ ఉంటుంది, యూరిన్ డ్రాప్స్ వేస్తే వితిన్ 2-3 minutes వీళ్ళు 6 types ఆఫ్ డ్రగ్స్ అని. మీరు ఏదైనా ఇంజనీరింగ్, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో, క్యాంపస్లో ర్యాండమ్గా అప్పుడప్పుడు చేయించేస్తే ప్రాబ్లీ ఇది హైయర్ ఎడ్యుకేషన్ కొలాబరేషన్ తీసుకొని మనకు తెలుస్తుంది స్టేట్ లెవెల్ ఎలా ఉన్నాయని చెప్పేసి. కాబట్టి మేము కూడా ట్రైనింగ్ ఇవ్వగలము. ఎనీబడి డజంట్ రిక్వైర్ ఇన్ ట్రైనింగ్, ఎనీబడి కెన్ డూ దట్ టెస్ట్. అలాంటిది కూడా మీరు ఏమైనా ఆలోచిస్తే హౌ మచ్ ప్రివలెంట్ ఇట్ ఈస్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ కూడా తెలుస్తుంది. అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. యువతే శక్తి, సమాజం మరియు దేశాభివృద్ధిలో యువశక్తి కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందువలన మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో
గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త భారత్ అభియాన్ కింద మనం కూడా మాదక ద్రవ్యాల రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనమందరం కలిసి మన ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశంని మాదక ద్రవ్యాల రహిత